సంగారెడ్డి జిల్లా పట్టంచేరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్స్ లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పట్టంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని వివరించారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో కష్టపడాలని తెలిపారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకసారి అందరూ నిల్చోండి, అది పట్టుకొని ఫోటో తీస్తారు. వ్యసన రహిత జీవితాన్ని ఎంచుకునేలా వారికి తోడ్పడతాను. ఆరోగ్యకరమైన, శాంతియుతమైన నషాముక్త భారత్. రైట్ హ్యాండ్ ని మీరు ముందుకు చాపి డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నర్ గారు 3 రోజుల క్రితము ఓం శాంతి వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆదేశాలతో ఈరోజు పటాన్చెరులో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, పాలిటెక్నిక్ పిల్లలందరూ మైత్రి గ్యాలరీల ఆశీనులయ్యి కొంచెం నాకు వేరే ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ ఉండడంలో కొంచెం గంట లేట్ అయింది. మీరందరూ ఇంతకుముందు మాట్లాడిన సోదరులు డ్రగ్స్ విషయంలో మీకు అన్ని వివరించడం జరిగింది. డ్రగ్స్ ద్వారా లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది మీకు చక్కగా చెప్పడం జరిగింది. మీరంతా మీ ఏజ్ అంతా ఎటువంటి ఏజ్ అంటే స్పీడ్గా పోయి ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యే స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో కంట్రోల్ అయ్యి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా చక్కగా బుద్ధిగా చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చి, మీ పాఠశాలకు మంచి పేరు తెచ్చి, మీ కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఈ ప్రోగ్రాము ఓం శాంతి వారు మీకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాత్రి పోచారం పిల్లగాడు, ఒక పిల్లాడు, ఆ పేరు సత్యమేమో ఉన్నది, రాత్రి 9:30 మహేష్ పోచారంకి వెళ్ళి వస్తూ డ్రగ్స్ గంజాయి తాగి మనిషిని తప్పి కింద పడి చనిపోయాడు. మన పక్క విలేజ్ పోచారం. ఎగ్జాంపుల్గా మన ఇక్కడ గోనెమ్మ బస్తీలో అయితే వాడు వాళ్ళ అక్క కూలి చేస్తుంది, వాళ్ళమ్మ ఇళ్లలో పనిచేస్తుంది. వచ్చి రోజు వాళ్ళు చేసిన పని డబ్బులు గుంజుకోపోవాలి, గంజాయి తాగాలి. ఒక 3 నెలల కింద మాట చెప్తున్నాను నేను, 3-4 నెలల కింద మాట. ఇలా విజయంలో బస్తీలు ఉంటాడు. అక్కని కొట్టాలి, డబ్బులు ఉంచుకోపోవాలి, పని చేసుకోండి. తల్లిని కొట్టాలి, డబ్బులు ఉంచుకోపోవాలి, గంజాయి తాగాలి. వాళ్ళ తల్లి వచ్చి పొద్దుగాల 8:30కి వచ్చింది. పొద్దుగాల, సార్ నా కొడుకుని చంపేపిస్తారన్నది. ఏ తల్లి గిట ప్రపంచంలో చెప్పది, ఎంత లంగ పని దొంగ పని చేసినా ఏ తల్లి గిట చెప్పదు. కానీ తట్టుకోలేక ఆ తల్లి ఆ కొడుకును చంపేమని చెప్తుందంటే ఎంత అనుభవిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇవన్నీ దయచేసి మీరు మీ భవిష్యత్తును మీ చేతుల్లో ఉంది. మీ భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది. ఇంకా చదువు పిల్లలకు చదువు తీసుకుంటే ఆ డిసిషన్ బానిసలు అవుతారు. చక్కటి చదువు చదువుకొని
ఒక ఇంజనీరు, ఒక డాక్టరు,